ఈరోజు ఎందుకో నేను నా యూనివర్సిటీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా కామెంట్స్, చాలా మెసేజ్లు వస్తున్నాయి. యూనివర్సిటీ వ్లాగ్ చేయి, ఏదో ఒకటి నువ్వు యూనివర్సిటీ పోయినప్పటిదే అది అని చెప్పి. ఈరోజు యాక్చువల్లీ కొన్ని పియర్ రివ్యూలు, కొన్ని మేము క్లాస్మేట్స్కి కొన్ని క్లాసెస్ అవి ఒకటి అన్నీ ఉన్నాయి అనమాట. కొన్ని సెషన్స్ అవి ఉన్నాయి. మేము అందరు మాట్లాడుకునేటివి అవి ఒకటి అది స్టోరీ అనమాట. అండ్ ఇప్పుడే లేచినాను, బ్రష్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. ఓకే, చూపిస్తా ఈరోజు నా యూనివర్సిటీ డే వ్లాగ్ ఎట్లుంటుందో చూపిస్తా మీకు. నేనైతే ఫ్రెష్ అయిపోయినా, ఇంకా లైట్గా మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఇట్స్ ఎనఫ్. ఎందుకంటే బయట ఫుల్ ఎండ్ ఉంది. మనం ఎంత సన్ స్క్రీన్ ఇంత ముద్దలాగా ఇట్లా పెట్టినా కూడా అది ఒక గంట కూడా వస్తలేదు. అట్లీస్ట్ మనం కార్లో పోయేటప్పుడన్నా మనకి కాలేజ్ వరకన్నా మనకి సన్ స్క్రీన్ ఎండని ప్రొటెక్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆల్రెడీ 9:30 పావుదాకా 10 అట్లా అవుతుంది. నేను యాక్చువల్లీ 10కి ఉండాలి, బట్ ఈరోజు నేను కాలేజ్కి కొంచెం లేట్ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎట్లాగో మా పియర్ రివ్యూ ఇన్ ద సెన్స్ మన ఇంకొక స్టూడెంట్ లేకపోతే ఇంకొకరు స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళు మన వర్క్ గురించి మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మన వర్క్ గురించి మనం మాట్లాడడం అలాంటివి చేస్తారనమాట. సో అది స్టోరీ. అంత ఇంపార్టెంట్ ట్యూటర్ క్లాస్ ఏం కాదు. సో చిల్ బట్టలే వేసుకుని నేను వార్డ్రోబ్ బ్లాగ్ తర్వాత చేస్తా. యాక్చువల్లీ నేను మ్యాక్సిమం రెడీ అయిపోయినా. ఇట్లా సమ్మరే కాబట్టి కొంచెం లూజ్ షర్ట్ వేసుకున్నా, ఇట్లా గాలిపోయేలాగా, లోపల ఒక బనీన్ లాగా మొత్తం రెడీ అయిపోయినాం మనం. క్యాప్ వద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకసారి కొంచెం పర్ఫ్యూమ్ అంతే, ఎందుకంటే లేకపోతే మరి గబ్బు స్మెల్ వచ్చేసాం అనుకో, ముగ్గు అయిపోతుంది అంతా. పర్ఫెక్ట్, మొత్తం అయిపోయినాం. ఇంకా చలో లెట్స్ గో. చిల్. బట్టలు ఎట్లున్నాయి అది తెలియదు, బట్ ఇదన్నమాట షూ గీ అంతా. అది ఎట్లా గాలికి అంత ఎట్టేదట. కార్ కీస్ మర్చిపోవద్దు. లెట్స్ గో. కారు కూడా రెడీ ఉంది. సో లెట్స్ గో. వెదర్ కూడా మంచి ఉంది ఈరోజు. యాక్చువల్లీ ఎండ మరీ అంతేం లేదు. సన్ స్క్రీన్ పెట్టుకొని బుగ్గా అని అనుకోవద్దు, ఎందుకంటే సన్ స్క్రీన్ ఎప్పటికైనా ఉండాలి. నేను ట్రై చేస్తా, ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను యూనివర్సిటీలో. నా క్లాస్, నా ఆ డిజైన్ సెషన్స్ అన్ని ఈడ జరుగుతాయి. మాది అసలు ఎట్లుంటది క్లాస్, మా క్లాస్ లోపల అంతా ఆ ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్స్, ఆ డిజైనింగ్, కథా కార్ఖానా ఏమేమి నడుస్తుంది, కాన్సెప్ట్, కథా కార్ఖానా మొత్తం చూపిస్తాను నేను. చూసి ఎంజాయ్ చేయండి. ఇన్ని రోజులు మీకున్న డౌట్స్ అన్ని ఐ హోప్ ఈ వీడియోలో మీకు మాక్సిమం క్లియర్ అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఏడే చదువుతావు, ఏం చేస్తావు, ఏంది అని. ఇప్పుడు యాక్చువల్లీ ఒక టనల్ లాగా లోపలికి వస్తాం అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్జన్ టైప్ లా, అంటే ఒక లెఫ్ట్ రైట్ అవి తీసుకునే ప్లేస్ దగ్గర నుంచి స్ట్రైట్ పోదాం అనుకున్న వాళ్ళకి ఒక టనల్ లాగా ఒకటి లోపలికి పెడతారు. మీకు చూపిస్తాడు ముందట. ఇంకా దాని గురించి సిగ్నల్స్ పెడతా ఉంటారు అనమాట. మొత్తం చుట్లు పెట్టేసినారు పైన. చూడండి మీకు టనల్ సిగ్నల్స్ అదంతా వస్తుంది. ఇంకా ఇది అనమాట బేసిక్ గా టనల్ లాగా లోపలికి. టనల్ అంటే మొత్తం ఇట్లా ఏదో గుండ్రంగా ఉండే అట్లా అని కాదు, బట్ ఇట్లా లోపలికి పోయి మళ్ళీ పైన మొత్తం ఏంటిదంటే ట్రాఫిక్ అదంతా పోతుంది, బట్ కింద నుంచి ఇట్లా మనం వెళ్ళిపోతాం. మీకు అర్థమైందా? బేసిక్ వచ్చేటోళ్ళు అటు నుంచి, పోయేటోళ్ళు ఇటు నుంచి టైప్ లా ఇట్లా. అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం లెఫ్ట్ కి వెళ్ళిపోతాం, ఎందుకంటే రైట్ నుంచి ఓవర్టేకింగ్ పోయేటోళ్ళు పోతారనమాట. మనం మోటార్ వే ఎక్క దగ్గరికి వచ్చినాము. బట్ ఇక్కడ మీకు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్, చాలా నమ్మలేని విషయం ఒకటి చెప్తా. నేను ఇక్కడికి వచ్చి దగ్గర 10-11 నెలలు అవుతుంది. 10-11 నెలలల్లా నేను ఇప్పటి వరకు 10 సార్లు కూడా హారన్ వినలే. హార్న్ ఎవడు కొట్టడు అసలు. ఎందుకంటే ఇక్కడ దాని పొల్యూషన్ అంటారా మరి ఏమంటారా మనకు తెలియదు. ఎవడు హార్న్ కొట్టాడు, రూల్స్ పాటించుకుని డ్రైవ్ చేస్తా ఉంటారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. అండ్ మీకు కూడా ఈ విషయం విన్న తర్వాత మీకు కూడా కొత్తగా అనిపించి ఉండొచ్చు. ఇన్ కేస్ ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఇట్లా నడుపుదాం అది అని అనుకుంటే మాత్రం ట్రై చేయకండి హార్న్లు కొట్టడం. నువ్వు ఒకవేళ ప్రమాదంలో ఉంటావు, ఇప్పుడు హార్న్ కొట్టకపోతే, నీ హార్న్ విని ఆడ ఏం ఆగకపోతే నీకు వచ్చి గుద్దుకుంటాడు అన్న సిచ్యువేషన్ లో నువ్వు హార్న్ కొట్టాలి. అర్థమైందా? అట్లా తప్ప ఇంకా అసలు హార్నే కొట్టొద్దు. మోటార్ వేకి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో ఎస్, ఇది మోటార్ వే. బేసిక్ గా మోటార్ వే అంటే ఈ రోడ్ డైరెక్ట్ గా లండన్ కి తీసుకుపోతుంది మనని, డైరెక్ట్ లండన్ కి అట్లా టైప్ లా. అండ్ మీరు చూడండి ఇంకా దాదాపు ఎంత 3-వే టైప్ లా అనమాట ఇది. బేసిక్ గా మోటార్ వే సంపుకొని వెళ్ళిపోవడమే. మినిమం
దీని మీద మినిమమే 60 కాదు 60 మైల్స్ పర్ అవర్ పోవాలి. అంటే దగ్గర దగ్గర కిలోమీటర్స్ కంటే 100 వస్తుంది ఈజీగా. వద్దులే, రైట్ సైడ్ ఎప్పుడు వదలాలి, ఎందుకంటే ఓవర్టేకింగ్ వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా 120, 130, 140 వెళ్ళిపోతారు. మనం మినిమం 180 అట్లా చాలన్నమాట. ఇంత గ్రీనరీ ఉన్నది మొత్తం. ఒకసారి మన ఇక కొంచెం ఆ గింటర్ స్టార్ట్ అయిపోతే ఆకులు ఉండవు ఇంకా చెట్లకి, మొత్తం బోడ అయిపోతాయి. క్రేజీ, అసలు క్రేజీ. ఈరోజు వెదరే క్రేజీ ఉంది. అసలు తెలియదు నాకు కూడా ఎందుకు ఇంత నీట్ ఉంది, ఎందుకు ఇట్లుందని. నాకు తెలిసి ఈవినింగ్ కల్లా ఫుల్ వర్షం కొడుతుంది అనిపిస్తుంది. బట్ మనకు ఐడియాలు ఉండదు, ఎందుకంటే ఈడ పుట్టి పెరిగినోనికే తెలియదు ఎప్పుడు కొడుతుంది ఎప్పుడు ఉంటుంది అని. ఎందుకంటే పొద్దున ఎండ, మధ్యాహ్నం వర్షం, సాయంత్రం చలి, 3 కాలాలని ఒకటే రోజులో కవర్ చేస్తుంది ఇక్కడ. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, ఇంకా మీకు చూడడానికి కొత్తగా అనిపిస్తుంది. మీరు చూడండి, రైట్ సైడ్ లో ఒక బండి పోతుంది కదా. నాకు తెలిసి నేను వచ్చినప్పటి నుంచి ఒక 15-12 బండ్లు చూసిన 11 నెలలల్లా. అందులో ఆ ఒక్క బండి అనమాట. ఇక్కడ బండ్లు ఎక్కువ నడపరు, బండ్లు ఎక్కువ తీయరు. బండ్ల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా బండి నడపాలి అని అనుకుంటాడు కదా, వాడు మాత్రమే బండి కొనుక్కుంటాడు. అండ్ రెస్ట్ ఎవ్రీ వన్ కార్లలోనే పోతారు, ఎందుకంటే ఈ వెదర్ కి ఇవన్నిటికీ ఎవరు బండ్లు సరిగా ప్రిఫర్ చేయరు. వాళ్ళు కూడా ఫుల్లీ గేరప్ అయిపోతారు. హెల్మెట్, గ్లవ్, ఇంకా జాకెట్, నీ ప్యాడ్స్, బూట్స్ అని పెద్ద పెద్ద స్టోరీ వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. చాలా కథ ఇక్కడ బండి నడపడం, ఆ రూల్స్ పాటించడం, అదన్నీ చాలా పెద్ద స్టోరీ అన్నమాట. మీరు చూసినది అక్కడ టనల్ అని చెప్పినా కదా, ఏదో మనకి కిందకి పోయేది, అదే యాక్చువల్ టనల్ కాదు, ఇది యాక్చువల్ టనల్. మీరు చూడండి, క్రేజీ ఉంటది ఇలా. మీకు పోతా అంటాను అదంతా ఏదో. ఇక ఇది చూస్తే మీకు కంప్లీట్లీ అబ్రాడ్ వైబ్స్ వచ్చేస్తాయి. మేబీ ఇది ఇంకెక్కడైనా మన ఇండియాలో మీరు ఎక్కడైనా చూస్తుంటే కూడా చెప్పండి. క్రేజీ అంటే క్రేజీ ఉంటది ఇది. దీన్ని నడిపేటప్పుడు కూడా మజా వస్తుంది అసలు. మొత్తం చీకటి అయిపోతుంది. ఇంకా ఆ పైన లైట్లతోని ఇంకా మన కార్ లోపల ఏదో ఈ మీటర్ గే లైట్, ఆ లైట్, ఈ లైట్ తోని కొంచెం మొహం మెరుస్తా ఉంటది, కానీ మిగతాది మొత్తం డార్కే కనిపిస్తుంది. బట్ మస్త్ అనిపిస్తుంది అసలు ఇది చూస్తే కూడా. టనల్ ఎగ్జిట్ అయిపోయినాం, ఇంకా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెదర్. ఎండ కొడుతుంది, మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. టనల్ కి ముందు ఎండ లేదు, టనల్ తర్వాత ఎండ ఉంది. ఇట్లుంటది బేసిక్ ఇక్కడ స్టోరీ. అర్థం కాదు, ఎవ్వడికి అర్థం కాదు, దానికే అర్థం కాదు. ఇంకా మనం నియర్ టు యూనివర్సిటీ, మనం యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసినాము. సో చలో పార్కింగ్ అయితే వచ్చేసినాం మనం. కొంచెం కన్స్ట్రక్షన్ ఏదో నడుస్తుంది, బట్ యాక్చువల్ పార్కింగ్ వచ్చేసినాం. ఇది స్టూడెంట్స్ పార్కింగ్. ఇంకా మనం ఈ స్టూడెంట్స్ పార్కింగ్ లా మన కార్ పార్క్ చేసేసుకొని క్లాస్ లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఇంకా మా క్యాంపస్ కి ఎంటర్ అవుతున్నప్పుడు నేను చూపిస్తా. ఇక్కడ మనం పార్క్ చేసేస్తాం, అక్కడ పార్క్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకా మన కార్ అయితే పార్క్ చేసేసిన నేను, మీరు చూసుకుంటే. అండ్ లాక్ వేసిన లేదా మర్చిపోయినా. ఓకే, లాక్ అయితే వేసేసిన. సో ఇంకా క్లాస్ లోపలికి వెళ్ళిపోయి మనది స్టోరీ ఉంది క్లాస్ది అదంతా. సో లెట్స్ గో. మనం యూనివర్సిటీకి అయితే వచ్చేసినాము. ఐ మీన్ నా దానికి మీరు చూసుకుంటే ఇక్కడ ఆర్ట్ అండ్ డిజైన్ అది ఇది అని ఉంటుంది. ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ ఇదేదో వర్క్ నడుస్తుంది. సమ్ ఏదో ప్రాజెక్ట్స్ది అది ఇది ఏదో పెట్టడానికి, ఏదో డిస్ప్లే చేయడానికి వర్క్ నడుస్తుంది. ఇది అంత ఇట్లా నార్మల్లీ ఇంకా మన లోపలికి పోవడానికి. ఇది మొత్తం ఇంకా కెఫే, ఐ మీన్ కెఫెటేరియా అంటారు కదా, కెఫెటేరియా లాగా. ఇల్లు ఏదో లోపల ఏదో నడుస్తుంది, వాళ్ళు ఏదో డిస్ప్లే చేస్తారు, ఆర్ట్ డిజైన్ సంబంధించింది. అండ్ ఇది మళ్ళీ బ్యాచులర్స్ దాని లోపలికి ఇక్కడ మొత్తం వాళ్ళు లంచ్ చేసేస్తున్నారు. ఇదంతా ఇంకా లంచ్ది. ఇది ఒక కైండ్ ఆఫ్ కిచెన్. మనం ఇక్కడ తినడానికి వేడి చేసుకోవడానికి అక్కడ మనకి మైక్రోవేవ్ అది ఇది కూడా ఇచ్చేసినారు. ఇది ఆర్ట్ షాప్. ఆర్ట్ షాప్ అంటే లోపల మన సామాన్ అది ఇది అన్ని ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తా ఒకసారి. మన సామాన్ మనం కొనుక్కోవాల్సినవి అన్ని ఇట్లుంటాయి అన్నమాట. ఇది ఓన్లీ ఆర్ట్ అండ్ డిజైన్ వాళ్ళకి కావాల్సినది. ఆ పేపర్లు, బట్ట గిట్ట అవన్నీ ఫ్యాషన్ గీషన్ వాళ్ళకి, నార్మల్ డిజైన్ వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఇదంతా ఇవన్నీ స్కెచ్ బుక్లు అవన్నీ, అండ్ ఇవన్నీ సమేత దారాలు అవన్నీ ఉంటాయి అన్నమాట ఇట్లా. ఇంక ఇది మనం క్లాస్కి పోయేది, ఐ మీన్ నా క్లాస్కి పోయే రూట్ ఇది. సో ఇక్కడ నుంచి మొత్తం చూస్తే ఇక్కడ కింద మొత్తం అట్లా కెఫెటేరియా అది ఇది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నా క్లాస్, ఇక్కడ మన ఫోటోలు ఉంటాయి, ఇక్కడ మనం ఫోటోలు దిగినవి అవి ఇవి. ఇది మన క్లాస్ లోపలికి ఎంట్రీ అన్నమాట. సో
ఇదంతా మన క్లాస్ లోపలికి ఎంట్రీ. అండ్ ఇవన్నీ చూసుకుంటే పాత ఇయర్, పోయిన ఇయర్ వాళ్ళవి డిజైన్స్ అవన్నీ వాళ్ళ డిస్ప్లే చేసినారు. ఇది ఆటోమేటిక్ డోర్ బేసిక్ గా, అది చదివి ఓపెన్ అయిపోతుంది మనం పోగానే. అయ్యా కాలేదేంది, ఇది రాసి ఉండే చూడండి ఆటోమేటిక్ డోర్ అని. మీరు చూడండి, చూపిస్తా. ఇది ఖరాబ్ అయిపోయినట్టుంది ఈ రోజే, ఘోరం క్రేజీ. అన్ని మనకే అవుతాయి. ఈడ కూడా మనకి కొన్ని కొన్ని ఫోటోలు ఉంటాయి. అదంతా ఇది ఒక క్లాస్, ఇది ఇల్లుస్ట్రేషన్ వాళ్ళ క్లాస్, ఇది ఆయన వాళ్ళ ట్యూటర్. ఇవేవో పిల్లులు తప్పిపోయినాయి అది ఇది అని చెప్పి పెట్టారు. ఇది బిఏ హార్న్స్ గ్రాఫిక్ డిజైన్ అండ్ ఇల్లుస్ట్రేషన్ వాళ్ళ క్లాస్. అండ్ ఇది మా కారిడర్. ఇదంతా ఇట్లా, ఇది మా క్లాస్. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్. మనం ఐడి ట్యాప్ చేస్తే కానీ పని చేయదు అది. ఇంకా ఇది మా క్లాస్. మీరు చూసుకుంటే మొత్తం అవే బొమ్మలు గిమ్మలు అవన్నీ ఉంటాయి. మీరు చూసుకుంటే ఇంకా మొత్తం ఇట్లా తలిగేసి ఇవన్నీ ఏదో బట్టల హ్యాంగర్ కి షీట్స్ ఇట్లా అన్ని తగిలేసి ఇవన్నీ మేము చేసిన మోడల్స్, మా క్లాస్మేట్స్ మేము చేసిన మోడల్స్ ఇవన్నీ. ఇలా చూసుకుంటే మీకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ మేము ఇంకా కాన్సెప్చువల్ షీట్స్ అవన్నీ. ఇదంతా ఇంకా మా క్లాస్ ఇది బేసిక్ గా. మేము ఎప్పుడు ఇన్ని వర్క్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఇట్లా ఎప్పుడు చెత్తనే ఉంటుంది. ఇట్లా ఏదో ఒక మోడల్ మేకింగ్, ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి ఇట్లా టేబుల్ల మీద. ఇగో ఇల్లు కూడా మొత్తం కింద మొత్తం అదే. ఇగో ఇక్కడ కాఫీ గిఫీ అవన్నీ చేసుకోవడానికి అవన్నీ ఇట్లా మొత్తం అంగడే ఉండిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంక అన్ని మేము శాంపుల్స్ మన కంప్లీట్ గా ఇట్లా చేయడానికి కన్నా ముందు ఇట్లా పేపర్తో ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది మాదే, ఇది ఆల్ఫా డెన్ అని మేము లాస్ట్ సెమిస్టర్ ప్రాజెక్ట్ ఇది. దానికి సంథింగ్ ఏదో కాన్సెప్చువల్ సంథింగ్ అదంతా. అండ్ ఇట్లా ఇక్కడ ఉన్న సిస్టమ్లు అన్నీ ఒకవేళ మన ల్యాప్టాప్ కాలేజీకి తెచ్చుకోకపోతే మనం సిస్టంలో లాగిన్ చేసుకొని మన స్టూడెంట్ ఐడీలతోని వాటితో అది చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శశి అని ఇట్లా కనిపిస్తుంది. ఇవన్నీ సమ్ ఇట్లా ప్రాజెక్ట్స్ వేటివి అట్లా. అండ్ ఇది యాక్చువల్ స్టోరీ. ఇది మా క్లాస్. అండ్ నా మోడల్ మీద ఇది పెట్టేసినారు. ఇది మన మోడల్, ఇది బేసిక్గా మన మోడల్. ఇదంతా ఇది లాస్ట్ సెమిస్టర్ది, సారీ అది లాస్ట్ సెమిస్టర్ది. అండ్ ఒక ట్యూటర్ చైర్ అని కాదు, ఇది ఎవరైనా కూర్చోవచ్చు, కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. మిగతా అన్నీ ఇట్లుంటాయి అనమాట. ఇంక అందరు ఇట్లా జాయిన్ చేసుకుని అది ఇది చేస్తూ ఉంటారు. మాకు ఒకటి ఇట్లా చిన్న బుక్స్ అన్నీ ఉంటాయి, ఆర్కిటెక్చర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ వాటన్నిటికి సంబంధించి ఇన్స్పిరేషనల్ కోసం తీసుకోవడానికి అవన్నిటికి. అండ్ ఇంకంతే. ఇది యాక్చువల్లీ నా క్లాస్ స్టోర్. ఇది ఇంకొక క్లాస్. ఇది సమ్ గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళది. ఇది కూడా ఒక వాళ్ళ క్లాస్ బేసిక్ గా. మీరు చూస్తే మొత్తం ఆ డిజైన్, ఆ క్రియేటివ్ వైబ్స్ వస్తూనే ఉంటాయి, ప్రతి దగ్గర అట్లనే ఉంటది. ఈ రోజు ఒక సెషన్ ఉంది మాకు, అది నడుస్తుంది. నేను అల్లకి పోవాలి ఇప్పుడు, మీకు చూపిస్తా ఆగండి. లేదు సెషన్ నడుస్తుంది. Research or combination of certain things, like if I like the texture, if I like the composition, some things like that are cut out. I think you can, before you start doing anything, just kind of plan like a tactile not surface effects. That's because there's now the tool called generative AI, and then you can like place it in there and just erase that it's like different from the other layer. So what we can do is to make this mask more. So I'll go to brush. I'm sorry for interrupting, but what's the exact name of that tool called? Clone. Clone? Mm-hmm. Clone stamp tool. Okay. Yeah. Yeah, here it kind of looks quite sharp. Yeah. In your visualization, but these just came with the shadow. But it's a good. I got one doubt. Her name is Zosia. Yeah. One doubt. At one of the texture here. So I've downloaded the texture. Now, is that your flooring? Yeah. So Yeah. you can just.
ఈ రోజు మా క్లాస్కి ఎక్కువ మంది రాలేదు, ఎందుకంటే నాకు తెలిసి యూనో ఇది జస్ట్ పియర్ రివ్యూ అనమాట. అది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. కాలేజ్ ఇంకా ఒక 1 మంత్ నుంచి ఒక 15 days అనుకో, అంటే 45 daysలో మా కాలేజ్ అయిపోతుంది. ఐ మీన్ నా మాస్టర్స్ అయిపోతుంది. నా సబ్మిషన్ August 20కో August 25కో ఏమో ఉంది అనమాట. సో ఇదన్నీ యూనో మేము ఇప్పుడు ఇట్లా కాలేజ్ వచ్చి ఇవన్నీ చేసుకోవడం, అవన్నిటికన్నా మాకు ఆన్లైన్ క్లాసెస్ బెటర్ అని చెప్పి మా ట్యూటర్ అనుకోవడం, ఇట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. అందుకోసం మా క్లాస్మేట్స్ ఎక్కువ మంది ఎవరు రాలేదు ఈరోజు కాలేజ్కి. వచ్చిన ఒక 4-5 members అట్లనే ఉన్నారు. అదంతా ఇంకా మేము పియర్ రివ్యూ ఇచ్చుకోవడం అవన్నీ చేసుకున్నాము. అండ్ ఒకరి ప్రాజెక్ట్ ఇంప్రూవైజేషన్ ఇంకొకరు చేయడము, లేకపోతే కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడము, అదెందుకు ఇది ఎందుకని డౌట్స్ క్లియర్ చేసుకోవడము, అట్లా యూనో ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ బిల్డ్ చేసుకోవడానికి. అండ్ ఏదో ఒకటి ఇంకా ఆ కన్వర్జేషన్స్ అన్ని బిల్డ్ అవ్వడానికి, గ్రూప్ కొలాబరేషన్స్ అవ్వటి కోసం మేము అట్లా వచ్చినాము. అండ్ ఇట్స్ ఫుల్లీ డన్. ఇది చూడండి, ఈ కారిడార్లో కూడా మొత్తం ఏదో డిజైన్, ఇంకా బేసిక్ ఏంటంటే మళ్ళీ ఆ క్రియేటివ్ సంథింగ్ అది ఇది కాబట్టి ఇంకా మొత్తం మీరు ఏడా చూసినా ఇట్లాంటిది ఏదో ఒక ఎలిమెంట్ మా కాలేజ్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇక కాలేజ్లో గోడలు మొత్తం ఎట్లున్నాయి ఏవేవో బొమ్మలు దింపి ఇల్లుస్ట్రేషన్లు అవన్నీ వేసి అనమాట. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం మీకు అద్దాలు అవి ఇవి అట్లుంటాయి అనమాట. అండ్ లోపలికి వెళ్ళిపోతే మాది వర్క్ షాప్స్ ఉంటాయి అనమాట. ఇది మొత్తం ఇంకా మా ప్రీవియస్ ఇయర్స్ ఎవరైతే చేసారో వాళ్ళ వర్క్స్, ఆల్ ద డిజైన్ స్టూడెంట్స్ బేసిక్గా క్రియేటివ్ డిజైన్ స్టూడెంట్స్ వాళ్ళంతా. ఇది వర్క్ షాప్ 1. దీనిలోనేమో మాకు మొత్తం ఇది మన క్లేతోని పేపర్ మోల్డింగ్ అవొటి అవన్నీ జరుగుతూ ఉంటుంది, ప్రింటింగ్ అవన్నీ. అండ్ ఇదంతా ఇక ఏదో పోస్టర్స్, గ్రాఫిక్ డిజైనింగ్ వీళ్ళే అనమాట. ఇదంతా ఇట్లా నడుస్తుంది. అండ్ ఇది యాక్చువల్లీ మీరు షాక్ అయిపోతారు చూస్తే, ఇది మేల్ అండ్ ఫీమేల్ కంబైన్డ్ వాష్రూమ్. ఇలా మనం స్పెసిఫిక్గా ఓన్లీ వాళ్ళే యూజ్ చేయాలి వీళ్ళే యూజ్ చేయాలన్నది ఉండదు. ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట ఈ వాష్రూమ్. ఇలా స్పెసిఫికేషన్స్, జెండర్ డిఫరెన్సెస్ అది ఏమి ఉండదు అనమాట. ఎవరు పనాలు చేసేసుకుంటారు, ఎవరు వాష్రూమ్ వాళ్ళు యూజ్ చేసేసుకుంటారు. ఇంట్లో కూడా మళ్ళీ మీకు ఏది మీ వాష్రూమ్ అని ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. ఇది సేమ్ మన ఫ్యామిలీ, ఇప్పుడు మన ఇంట్లో మనకు వాష్రూమ్ ఎట్లుంటుంది, అందరూ ఒకటే వాష్రూమ్ వాడుకోవడం, మన మమ్మీ డాడీ మనం అందరం. ఇక్కడ కూడా అంతే, స్టూడెంట్స్ అందరూ ఒకటే వాష్రూమ్ వాడుకుంటారు. మేల్ ఫీమేల్ గిమేల్ అవి ఏమి ఉండవు అనమాట. అండ్ అంతే, ఇంకా నేను ఫైనల్ అట్లా ఎండకి ఒకసారి వాష్రూమ్ కంపల్సరీ కాబట్టి అట్లా వచ్చేసిన నేను. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, బ్యాగ్ చదువుకొని ఇంటికి వెళ్ళిపోవడం మాత్రమే మిగిలిపోయింది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. అండ్ నేను ఉన్నాయన్నీ మీకు అప్డేట్ చేస్తున్నా కాబట్టి వాట్ ఎల్స్ ఇంకేం లేదనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. ఇంకేమున్నాయి, అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు పోయిన వెంటనే మీకు ఈ ప్లేస్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం ఇది చూసుకుంటే మీకు ఎట్లుంటుంది అంటే, మొత్తం ఇంకేదో క్రియేటివ్ స్టఫ్ అది ఇది మొత్తం డిస్ప్లే చేసి ఉంటాయి అనమాట. పెయింటింగ్స్ అన్నీ మీకు అర్థమైందా అట్లా. సో ఇది చూసుకోండి మీరు. ఇంక ఇదంతా మనది ఒకటి అవుట్ఫిట్ చెక్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మీరు, చేతబడి గీతబడి అనుకోకండి దాన్ని, అది యాక్చువల్లీ అట్లా పెట్టేసి ఉంటాయి అంతే అవి. అండ్ ఇది బేసిక్గా నేను యాక్చువల్లీ నా క్లాస్కి వచ్చిన ఒక 3-4 ఒక వీడియో తీద్దాం అనుకున్నా, ఇట్లా వాళ్ళందరినీ ఇట్లా వీడియోలోకి రమ్మని అది అని చెప్పి. అందరు కెమెరాకి షై అనమాట, ఎవరు రాలేదు. కెమెరా మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి మొత్తం నేను వీడియోలోకి వస్తా అనే వాళ్ళు ఈరోజు కాలేజ్ రాలేదు. సో ఇంకా నేను వాళ్ళని తీసుకోలేకపోయినా, క్లాస్మేట్స్ని ఎవరు చూపెట్టలేకపోయి ఉంటా మేబీ. బట్ కొంతమంది నేను ఒక ఆమె వచ్చి ఇట్లా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడము, ఓటి మేము కొన్ని మాట్లాడుకోవడము అవి మీరు చూసుంటారు. బట్ అంతకుమించి ఇంకా నేను ఇన్ డీటెయిల్గా వాళ్ళతో డైరెక్ట్ వీడియోకి తీసుకొచ్చి హలో హాయ్లు చెప్పిపించే అంత వాళ్ళ కెమెరాకి అంత షై ఉన్నారు. సో ఐ కాంట్ మేక్ ఇట్ హ్యాపెన్. దట్స్ ఇట్. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ వాళ్ళ ప్రైవసీని కూడా మనం ఎప్పుడు కూడా మనం అది చేయొద్దు కాబట్టి వీ నీడ్ టు లీవ్ ఇట్, అంతే. అండ్ ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయి మన ఒక 2-3 వీడియోలు ఉన్నాయి, ఆ 2-3 వీడియోలు ఎడిట్ చేసేసుకొని నేను ఇంకా అవి ఇట్లా షెడ్యూల్ చేసి పెట్టేస్తాను నెక్స్ట్ సారికి. అండ్ అంతే. ఇది యాక్చువల్ స్టంట్ మా కాలేజ్ది అదంతా. సో ఇట్లుంటుంది. మీరు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు కదా, ఇంకా ఫైనల్లీ దిస్ ఈస్ ద డే. మీరు నా కాలేజ్ వ్లాగ్ చూసే డే అనమాట. అండ్ ఇంకంతే. అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్టోరీలో పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి, మమ్మీకి పంపించండి, డాడీకి పంపించండి. ఇవేం నేను చెప్పను, బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ.
జాయిన్ మై జర్నీ. టేక్ కేర్.